హాయ్ అండి. నేను మీ రేవతి లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను కిచెన్లో ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను. ఏం చేస్తున్నాను ఏంటి అనేది చెప్తాను. నేనైతే ఇవాళ పప్పు అయితే చేస్తున్నానండి. ఆకుకూర పెట్టి ఎలా చేస్తాను ఏంటి ఒకసారి చూపిస్తాను చూడండి. బ్యాళ్ళు అయితే కడిగి పెట్టేశాను చూడండి. ఇది ఆకుకూర కూడా ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. ఓకేనా గాయస్, ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటో చూడండి, చాలా బాగుంటుంది. టమాటో, పచ్చిమిర్చి, ఒక మునక్కాయ కూడా ఉన్నింది ఇంట్లో. ఆనియన్స్ కూడా వేస్తాను నేను. అలాగే తెల్లగడ్డలు కూడా వేస్తాను. కొంచెం పసుపు, జీలకర్ర, కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. నేను ఉడికేటప్పుడే పొంగి రాదు, పైకి రాదు. ఆయిల్ వేసి కూడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను చూడండి గైస్. ఓకేనా, కూడా లైట్గా వేస్తాను. చాలా బాగుంటుంది పప్పు మెంతి వేస్తే. వేస్తాను చింతపండు, అంతే. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను, విజిల్ రావాలి కాబట్టి. ఓకేనా గైస్, చూడండి మంచిగా ఉడికిపోయింది బాగా. ఇప్పుడైతే ఇంకా రుద్దేస్తే బాగా టేస్ట్ వస్తుంది చూడండి పప్పు. నాకు కూర్చొని రుద్దేది రాదు పప్పు, నేను ఇలాగే రుద్దుతాను, అయినా కూడా బాగుంటుంది. ఆయిల్ అయితే వేసాను వేడికి. తర్వాత గింజలు వేస్తూ, ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర దీంట్లో వేసి కలిపేసుకుంటాను. పోసేస్తున్నాను చూడండి. బాగా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది కదా. ఆకుకూర ఎక్కువ పెట్టేసాను అందుకు. అయినా కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. సూపర్ అండి, ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలాంటి ఆకుకూర పెట్టి పప్పు ట్రై చేయండి. ఓకేనా గైస్, పక్క రైస్ కూడా అయితే అయిపోయింది. పక్క రైస్ కూడా అయితే అయిపోయింది. ఇంకా పప్పు కూడా చూడండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. వావ్, సూపర్.